రామాయణం, భారతం, భాగవతం వీటిని ఏ సమయాల్లో చదవాలి? ప్రశ్నలు ఏవైనా సమాధానం అందించే తరుణంలో 2-3 నిమిషాలలో మనం సమాధానం చెబుతున్నాం. ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం ఒక వ్యాఖ్యాన రూపంలో అరగంట, గంట, రోజు, నెల, సంవత్సర కాలం, జీవితాంతం కూడా చెప్పుకోవచ్చు. వినేటటువంటి శ్రోతలకు అనేక విషయాలు స్ఫురింపజేయడమే సంక్షిప్తంగా ఈ 3 నిమిషాలలో మనం సాధించే ప్రయోజనం. ఇది ఎలాగో ఒకటి అయిన రోజులో రామాయణం, భారతం, భాగవతం మూడింటిని స్మరించుకోవాలి. ఉదయం వేళ భారతం, ప్రాతః ద్యూత ప్రసంగేన ఉదయం మహాభారతం చదవాలి. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః మధ్యాహ్న సమయంలో రామాయణాన్ని స్మరించాలి. అలాగే సాయంత్రం చోర ప్రసంగేణ కృష్ణ కథాత్మకంగా భాగవతాన్ని స్మరించుకోవాలి. కృష్ణార్పణం అంటూ రాత్రిని పూర్తి చేయాలి. ఉదయం భారతాన్ని చదవాలి అనడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే లోక వ్యవహారాలు, సమాజంలో మన మనుగడ, బంధువులతో మాట్లాడే విధానం, అందరితో వ్యవహరించేటటువంటి తీర్పు, నేర్పు, ఓర్పు, మాట చాతుర్యం, చమత్కారం ఇవన్నీ భారతంలో మనం నేర్చుకుంటాం. రామాయణ మహా రావణాయ నమః అనేటట్లుగా మధ్యాహ్న సమయానికి ఈ విషయం విడిచిపెట్టి శ్రీ ప్రసంగతః జీవన విధానంలో కొంత ఒడిదుడుకులు ఏర్పడిన తర్వాత స్వంత సమయం ఏర్పడుతుంది. ధర్మబుద్ధితో చేసే కార్యకలాపాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నిబద్ధత ఏర్పడుతుంది. భారతంలో కొంత ఛలం, మోసం, మాట తేడా, అబద్ధాలాడడం, అవసరాలు, అవకాశాలు ఇవన్నీ ఉన్నప్పటికీ మధ్యాహ్న సమయంలో శ్రీరామాయణాన్ని స్మరించుకోవడం ద్వారా ధర్మ నిబద్ధత అనేది అలవాటవుతుంది. చేసే పని పట్ల నిబద్ధతతో ఉండాలి. కార్యాసక్తితో పాటుగా కార్య వ్యగ్రత ఉండాలి. ఎవరు ఏ పని చేసినా ఆ పని చేసే విషయంలో నైపుణ్యాలను పెంచుకోవాలి. నైపుణ్యం పెంచుకోకపోతే ఎదుగుదల ఉండదు. ఆంగ్లంలో ఒక సామెత చెప్పుకుంటే అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం అంటూ స్మరించుకుంటే మధ్యాహ్న సమయంలో రామాయణ స్మరణ ఎంత అవసరమో తెలిసి వస్తుంది. అలాగే సాయంత్రం సమయానికి లోక వ్యవహారాలు లేవు, స్త్రీ వ్యవహారాలు లేవు, ధర్మాలు లేవు. ఇక మిగిలిందల్లా నేను, నా అంతఃకరణము, ఆత్మ పరిశీలన, నాలో నేను ఆలోచించుకునే విధానం, ఇది అవసరం. కనుక కృష్ణార్పణమస్తు అంటూ సాయంత్రం వేళ భాగవతాన్ని స్మరించుకోవాలి. సంక్షిప్తంగా మరో మాటలో సమాధానం చెప్పుకోవాలి అంటే అమ్మాయి, ఉదయం భారతం, ఉద్యోగ వ్యవహారాలు, మధ్యాహ్న సాయంత్రం మధ్యకాలాలలో రామాయణ స్మరణ, ధర్మబుద్ధి, రాత్రి వేళ అంతర్ముఖీనత్వం అని చెప్పుకోవాలి. ఆలి పంచాయతీ, పాలి పంచాయతీ, భక్తుడి పంచాయతీ అన్న పేరిట ఈ మూడింటిని కూడా చెబుతూ ఉంటారు. భారతం ఏమిటి? పాలి పంచాయతీ, ఆస్తి తగాదాలు, లోక వ్యవహారాలు. రామాయణం ఏమిటి? ఆలి పంచాయతీ, ఇల్లాలితో వచ్చే సమస్యలు. సుగ్రీవుడు, వాలి, తార, రుమ ఆ కథ తెలుసుకున్నాం. దశరథుడు అనగానే కౌసల్య, కైకేయి, మంథర ఇక్కడ గమనించాం. మధ్యలో శూర్పణఖ వృత్తాంతం కూడా స్మరించుకున్నాం. చివరలో మండోదరి, సీతాదేవి, ధాన్యమాలిని. రామాయణమంతా కూడా గమనిస్తే స్త్రీ పాత్రల మయంగా కనిపిస్తుంది. ఇది ఒక పంచాయతీ. సాయంత్రానికి భక్తుడు అంతర్ముఖీనత్వం పొందడం, భగవంతుడి ఉనికిని తనలో గుర్తించే ప్రయత్నం చేయడమే భాగవతం. కనుక ఉదయం భారతం, మధ్యాహ్నం రామాయణం, సాయంత్రం రాత్రి ఆరంభ సమయంలో భాగవతం ఇలా స్మరించాలి అంటారు పెద్దలు.